ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. అలాగే యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనందరి జీవితాలను ఒక్కసారి పరిశోధన చేయగలిగితే మనందరి జీవితాలు చిత్ర విచిత్రంగా కనిపిస్తుంటాయి. అందుకే భూమి మీద 820 కోట్ల మంది జనాభాలో మరి ఈరోజు మనిషి మనుగడను మనం ఆలోచించగలిగితే, మనిషి జీవితాన్ని ఆలోచించగలిగితే, మనుషులోని మనస్తత్వాలను ఎన్నో రకాలుగా మనము ఈరోజు ఆలోచించుకోవటానికి అవకాశాలున్నాయి. మనుషుల మనస్తత్వాలను మనస్తత్వ శాస్త్రం అంటారు ఈరోజు. మనుషుల మనస్తత్వాలను ఆలోచించుకోవటానికి, మనుషులో ఉంటున్న మనస్తత్వాలను ఆలోచించుకోవటానికి మన ముందు దైవ గ్రంథం ఉంది. మనుషులను నిర్మాణము చేసింది దేవుడే కాబట్టి మనిషి నిర్మాణము గురించి ఎక్కువగా మాట్లాడింది కూడా దేవుడే. మనిషి నిర్మాణం గురించి, మనిషి మార్పు గురించి, మనిషి అలవాట్ల గురించి ప్రతి విషయాన్ని మనకి దేవుడు ముందుగా హెచ్చరించాడు ప్రియులారా. అందుకే ఈరోజు దేవుడు మనుషులో కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మనుషులో కోరుకుంటున్నది మార్పు ప్రియులారా. మనిషిలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎవరిలో కనిపిస్తుంది అని దేవుడు పరలోకము నుంచి భూమి మీద నరులందరినీ కూడా దృష్టించి చూస్తున్నాడంట, మనుషుల మార్పు కోసం. మనుషుల మార్పు కోసము చూస్తున్న దేవుడు ఆ మార్పు మనుషుల్లో జరుగుతుందా? ఆ మార్పు మనుషుల్లో కనిపిస్తుందా అన్నదే నీవు నేను వేసుకోవలసిన ప్రశ్న. ఇది పక్కింటోడికి చెప్పటం కాకుండా నీవు నేను వేసుకోవలసిన ప్రశ్న. మార్పు అనేది మనలో ముందు ప్రారంభం అవ్వాలి. మార్పు అనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడేది మాత్రం కాదు. మార్పు అనేది ఎక్కడి నుంచో వచ్చేది కాదు. మార్పు అనేది నీలో నుంచి ప్రారంభం అవ్వాలి. నీలో నుంచి ప్రారంభం అవ్వాలి. నీ ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి. ఏంటి? పక్కింటోడిలో మార్పు జరిగితే నీకేం లాభం చెప్పు? నీ ఇంటిలో మార్పు జరిగితే, నీ ఇంటిలో నుంచి మార్పు బయలుదేరితే అది సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే వాడు మారలేదు, వీడు మారలేదు అనటం కంటే, వాళ్ళ మీద వీళ్ళ మీద సెటర్లు వేయటం కంటే, వాళ్ళని వీళ్ళని వేలెత్తి చూపించటం కంటే ముందు నేను మారాలి అని నిర్ణయం తీసుకోవాలి. ముందు నేను మారాలి. మార్పు అనేది ఎక్కడో ఆకాశములో జంతువుల్లో కనిపించదు. మార్పు అనేది నీలో కనిపిస్తుంది. మార్పు అనేది నీలో కనిపించాలి. ఇంకా ఒక విషయం చెప్పమంటారా? మార్పు మంచి వాళ్ళలో ఎప్పుడు కనిపించదు. మార్పు అనేది ఎవరిలో కనిపిస్తుంది అంటే ముందుగా చెడ్డవాళ్ళలోనే మార్పు మొదలవుతుంది ప్రియులారా. చెడ్డవాళ్ళలోనే మార్పు మొదలవుతుంది, మంచి వాళ్ళలో కాదు. చెడ్డవాళ్ళలో మార్పు మొదలయ్యింది అంటే, ఒకసారి చెడ్డవాడు మంచివాడుగా మారాడు అంటే వాడు దేవుణ్ణి విపరీతంగా స్తుతిస్తాడు, విపరీతంగా పనిచేస్తాడు. ఒకసారి నమ్ముకున్నాడు అంటే అసలు దేవుణ్ణి ఇంకా వదలడు చెడ్డవాడు. అందుకే మార్పు చెడ్డవాళ్ళలో ప్రారంభం అవ్వాలని దేవుడు చూస్తాడు, మంచి వాళ్ళలో కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది ఎలా ఉన్నారంటే ప్రియులారా, సమాజము దృష్టిలో మంచివాళ్ళుగా ఉంటున్న వాళ్ళు దేవుని దృష్టిలో చెడ్డవాళ్ళుగా ఉంటారు.
మీరు బాగా నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి. సమాజము దృష్టిలో మంచి వాళ్ళని పేరు తెచ్చుకున్నవాళ్ళు, సమాజపు దృష్టిలో మంచివాడిని అని పేరు తెచ్చుకున్నవాడు దేవుని దృష్టిలో చెడ్డవాడుగా ఉంటాడు. దేవుని దృష్టిలో చెడ్డవాడుగా ఉంటాడు. సమాజపు దృష్టిలో చెడ్డవాళ్ళుగా ఉన్నవాళ్ళు, సమాజపు దృష్టిలో చెడిపోయిన వాళ్ళు దేవుని దృష్టికి మంచివాళ్ళుగా మారుతారు, మంచివాళ్ళుగా మారుతారు. అందుకే ఒకనాడు యేసుక్రీస్తు బోధలు ప్రారంభించిన రోజు, ఒకనాడు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్న రోజు అనేకులు ఆయన దగ్గర, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ధర్మోపదేశకులు అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఆ రోజు సొసైటీలో పేరున్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు ఆ రోజు సొసైటీలో పలుకుబడి ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు ఆ రోజు పెద్దలని పిలిపించుకున్నవాళ్ళు, యేసుక్రీస్తు దగ్గర ఉన్నవాళ్ళు, ఆ రోజు యేసుక్రీస్తును చుట్టుముట్టి తిరిగేవాళ్ళు, అందరూ లోకములో పలుకుబడి ఉన్నవాళ్ళు. పలుకుబడి ఉన్న వాళ్ళతో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే, లోకములో పలుకుబడి ఉన్న వారికి, లోకములో గనులైన వారికి, లోకములో పిలుపున్న వాళ్ళకి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఆ రోజు యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఎలాంటి తెలుసా? చాలా అద్భుతమైన బోధ. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఎంత క్లారిటీగా ఉంటాయి, ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఒక్కసారి మనం చదువుకుందాం, బైబిల్లో నుంచి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 30-31 వచనాలను చదువుకుందాం. ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. మార్పు అనేది మంచి వాళ్ళలో నుంచి కాదు నాయన, మార్పు అనేది చెడిపోయిన వాళ్ళలో నుంచి మొదలవుతుంది. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చింది అందుకే. యేసుక్రీస్తు వారు మంచివారి కోసం రాలేదంట. మంచి వాళ్ళ కోసం యేసుక్రీస్తు ఎందుకు రాలేదు అంటే, అసలు మంచి వాళ్ళకి అంటే ఆరోగ్యం గల వాళ్ళకి వైద్యం అక్కర్లేదు కదండి. వైద్యం ఎవరికి అవసరం? ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అంటే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ఆరోగ్యంగా ఉన్నవాడికి మందులు ఎందుకు అవసరం? యేసుక్రీస్తు కూడా వచ్చింది ఎందుకోసం అంటే, పాపుల కోసం వచ్చాడంట. పాపుల కోసం అంటే పాపులలో, పాపపు జీవితంలో ఉంటున్న వారిలో యేసుక్రీస్తు మార్పు చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు మార్పు చూడాలనుకున్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, పొద్దున్నే గాలిపోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. ఇద్దరిని అడిగాడంట ఆయన. ఏమని అడిగాడో 29 నుంచి చదువుకుందాం. వాడు పోవచ్చు అని ఉత్తరమిచ్చను గాని, 28 నుంచి చదువుకుందాం. 28 నుంచి, మాకేమి తోచుచున్నది, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యమని చెప్పగా, ఇద్దరు కుమారులకి అడుగుతున్నప్పుడు మొదటివాడు ఏమంటున్నాడంటే, వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయేను. చూసారా? వాడు పోను అన్నాడంట, నేను పోను అన్నాడంట, కానీ మనసు మార్చుకొని ఏం చేశాడంట? పోయాడంట. చూసారా? పోను అన్నవాడు, నేను వెళ్ళను అన్నవాడు మనసు మార్చుకొని పోయాడంట. రెండవవాడు అతడు రెండవాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు
పోదుననెను గాని పోలేదు. వాడు పోదుననెను గాని పోలేదు. చూసారా? మొదటివాడేమో పోను అన్నాడు, కానీ మనసు మార్చుకొని పోయాడు. పోను అన్నవాడు మనసు మార్చుకొని పోయాడు. పోతాను అన్నవాడు పోలేదంట. ఈరోజు మన పరిస్థితులు చూడండి. యేసుక్రీస్తు వారు ఇంత బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడు అంటే, నేడున్న విశ్వాసుల జీవితాలను మన ముందు పెట్టాడు. వేషల జీవితాన్ని ఒక పక్క పెట్టాడు. విశ్వాసుల జీవితం ఒకవైపు, వేషల జీవితం ఒకవైపు. వేషల జీవితం ఒకవైపు, విశ్వాసుల జీవితం ఒకవైపు. వేషలేమనుకుంటున్నారంట, అయ్యో మేము చెడ్డవాళ్ళమి, మేము పరలోకానికి పోలేము అనుకుంటున్నారంట, కానీ పోయారంట. విశ్వాసులు ఏమనుకుంటున్నారంట, మేమే పోతాము అనుకుంటున్నారంట, పోతాము అనుకుంటున్నారంట, కానీ పోలేదంట కదా. చూడండి, వేషలేమో మేము పోము అనుకున్న వాళ్ళు మారు మనసు తెచ్చుకొని మార్పు చెంది తమ జీవితాలలో మార్పు చెంది పోయారంట. మరి మేమే పోతాము, మాకు తప్ప దేవుడు ఎవరికిస్తాడు లోకం అనుకొని దజ్జాగా ఈరోజు ప్రతి సంఘములో కూడా ప్రతి ఒక్కరిలో అలవాటు ఏంటో తెలుసా? దేవుడు మాకు కాకపోతే పరలోకం ఎవరికి ఇస్తాడు? దేవుడు మాకు కాకపోతే పరలోకం ఎవరికి ఇస్తాడు? మేము నెల చంద ఇస్తున్నాం, వారములు కానకిస్తున్నాం, కవర్లు ఇస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళుతున్నాం, సంఘ సభ్యత్వం కలిగి ఉన్నాము, అన్ని రకాలుగా మేము పరిచర్య చేస్తున్నాం. దేవుడు మాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు పరలోకం అని ఎవరనుకుంటున్నారంట? మేము పోతాము అనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారంట. పోతాము అనుకుంటున్న వాళ్ళు రెండవ కుమారుని కేటగిరీలో ఉంటున్న వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాసులు అనుకునేవాళ్ళు. రెండో కేటగిరీలో ఉంటున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, రోజు సంఘానికొచ్చి మేము అది చేశాము, ఇది చేశాము, అలా ఉన్నాము, ఇలా ఉన్నాము, మేము అంతా చేస్తున్నామని, మాకు తప్ప దేవుడు పరలోకాన్ని ఎవడికి ఇస్తాడు, మేమే పోతాము అని అలా ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు ఎప్పుడు పోరంట. మరి ఎవరు పోతారు? మేము పోము అనుకునేవాళ్ళు. మేమేంటి వేషలము, సుంకలము, పాపులము అనుకున్న వాళ్ళు పోతారంట. యేసుక్రీస్తు వారి మాటలు చూడండి. అందుకు వారు మొదటివాడనిరి. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి ఉదాహరణతో, అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను, వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు వెళ్తారంట పరలోకానికి? వేషలు, సుంకరులు. అప్పుడు దాకా ప్రపంచం, యూదా ప్రపంచం, ఇశ్రాయేలీయుల ప్రపంచం, దేవుడు ఏర్పరచుకున్న ప్రపంచం, దేవుడు నా సొత్తు అనుకుంటున్న ఆ జనాంగం వేషలని, సుంకరుల్ని అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. అంటరాని వాళ్ళగా, పాపులుగా, వాళ్ళ ఇంటి దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంచారు వీళ్ళని. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించే వచ్చాడు అని మనకి క్లారిటీగా ఉంది ప్రియులారా బైబిల్లో. అందుకే ముందుగా అందుకు వారు మొదటివాడే అనిరి. మొదటివాడే అని ఎందుకన్నారంటే, మొదటివాడు ఏమన్నాడు చూసారా? వాడు పోను అన్నాడంట. నేను పోను అన్నాడంట, కానీ మనసు మార్చుకొని పోయాడంట. పోను అన్నవాడు మనసు మార్చుకొని పోయాడంట. పోతాను అన్నవాడు పోలేదంట. ఈరోజు మన విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది ప్రియులారా.
ఒకరోజు నిజంగా మన జీవితంలో ఎన్నో విధాలుగా దేవుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితం కూడా చూడండి. అందుకు వారు మొదటి వాడే అనిరి, యేసు సుంకరులను వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి, ఒక్కరోజు మీరు ఆలోచించండి, ఒకసారి మీరు ఆలోచించండి. అసలు వేషలో ఉంటున్న మార్పు నేటి క్రైస్తవులలో, నేటి విశ్వాసులలో కనిపిస్తుందా మనకి? రోజు చర్చికి వెళ్తుంటారు కదా, రోజు దేవుడికి నెల చందిస్తుంటారు కదా, రోజు దేవుడికి కానకిస్తుంటారు కదా, రోజు ప్రార్థన చేస్తుంటారు కదా. ఇన్ని చేస్తున్న వారి జీవితాలలో ఒరిజినల్ మార్పు అనేది కనిపిస్తుందా? ఈరోజు నీలోనైనా నాలోనైనా ఒరిజినల్ మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. వేషధారణ మార్పు కాదు, వేషధారణ మార్పు కాదు, వేషధారణ మార్పు అనేది ప్రియులారా దేవునికి నచ్చనిది. అందుకే ముందుగా వేషలు పరలోకానికి వెళ్తారంట, సుంకరులు పరలోకానికి వెళ్తారంట. మరి విశ్వాసులు ఎందుకు వెళ్ళటం లేదు? విశ్వాసులు ఏమనుకుంటున్నారు తెలుసా? విశ్వాసులు నేటికి ప్రతి సంఘములు కూడా, సంఘములు కూర్చున్న వాళ్ళ విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, మేము ప్రతి వారం బల్ల విరుస్తున్నాం, ప్రతి వారం పాటలు పాడుతున్నాం, ప్రతి వారము దేవుడి దగ్గరకు వస్తున్నాము అనుకుంటున్నారంట. మేము పరలోకానికి వెళతాం అనుకున్న వాళ్ళు వెనక్కబడిపోతారు. మేము వెళ్ళము అనుకుంటున్న వాళ్ళు పరలోకములో ముందుంటారంట. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ఎప్పుడైనా మనల్ని మనము మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనము మార్చుకోవటానికి సంఘాలకు వెళ్ళి ఏం మారతాం చెప్పండి? సంఘములో కూర్చొని ఏం మారతాం? అసలు కూర్చున్న మనలో మార్పు జరుగుతుందా? ఒక్కసారి చూడండి. ఒక్కసారి దొంగ జైలుకి వెళ్ళిన తర్వాత, ఒక్కసారి బయట మర్డర్ చేసి జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, జైల్లో వాళ్ళు ఇచ్చే శిక్షణ, వాళ్ళు కొట్టడానికి, వాళ్ళు పెట్టే టార్చర్కి వాడేమనుకుంటాడు తెలుసా? అసలు జీవితంలో రెండోసారి జైలుకి అస్సలే రాకూడదు అనుకుంటాడు. రెండోసారి జైలుకి అసలే రాకూడదు అనుకుంటాడు. ఎందుకు తెలుసా? అక్కడిచ్చే శిక్షణ, అక్కడ కొట్టడాలు, అక్కడ పెట్టే తిండి, అక్కడ ఉండే వాతావరణము రెండోసారి మనిషిని జైలుకి వెళ్ళకుండా చేస్తుంది. అది చర్చిలో జరుగుతుందా? ఈరోజు మీరు ఆలోచించండి. ఆ శిక్షణ, ఆ పద్ధతి, ఆ విధానాలు చర్చిలో జరిగితే అక్కడే మార్పు చెందాలి. ప్రజలంతా అక్కడే మారాలి, అక్కడే మార్పు చెందాలి. చర్చిలోకి వెళుతున్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో, చర్చిలోకి వెళుతున్నప్పుడు ఏ లక్షణముతో వెళ్ళాడో, చర్చిలోకి వెళుతున్నప్పుడు ఏ స్వభావముతో వెళ్ళాడో, అదే స్వభావముతో మళ్ళీ బయటకు వస్తున్నాడు. అంటే వాక్యము విన్న తర్వాత కూడా మనిషిలో మార్పు రాలేదు అంటే, ఒకటి చెప్పే ఆయనలోనైనా లోపం ఉండాలి, రెండవది వినేవాడులోనైనా లోపం ఉండాలి. వినేవాడిలోనైనా లోపం ఉండాలి, చెప్పే ఆయనలోనైనా లోపం ఉండాలి. మార్పు ఎందుకు జరగటం లేదు? అవసరమైతే వాక్యముతో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటున్నది కదా. మంచి ట్రీట్మెంట్ చేయంటుంది, మంచి వైద్యం చేయంటుంది బైబిలు. డాక్టర్ గారు కత్తి పట్టుకున్నాడు అంటే ఆపరేషన్ చేయటానికి పేషెంట్ బాధపడతాడని చూడకూడదు. ఆయన పేషెంట్ బాధపడుతుంది, పేషెంట్కి గాయం అవుతుందని కాదు, గాయం బాగు చేయాలని కోరుకుంటాడు డాక్టరు. దాన్ని సిజరింగ్ చేసైనా, దాన్ని గాయపరిచైనా గాయం బాగు చేయాలనుకుంటాడు ఒక డాక్టరు. అలాగే సంఘంలో సేవకుడు కూడా, సంఘ కాపరి కూడా ఏమనుకుంటాడంటే, నా వాళ్ళని మంచి ట్రీట్మెంట్ అందించాలి, నా వాళ్ళకి మంచి ఔషధం అందించాలి, మంచి వైద్యం అందించాలనుకుంటాడు ఒక సంఘ కాపరి. అందుకే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశములో
దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? సుంకరులు, వేషలు ముందు దేవుని రాజ్యములో వెళుతుంటారు, విశ్వాసులైన వాళ్ళు కాదు. మేము వెళతాము, మాకు కాకుంటే దేవుడు పరలోకం ఎవరికి ఇస్తాడు అని రాత్రి పగలు ఆలోచించుకుని ఉంటున్న వాళ్ళకి కాదయ్యా, మనసు మార్చుకున్న వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడు. మనసు మార్చుకున్న వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడు. ఒకరోజు ఒక మంచి ఆలోచన బైబిల్లో కనిపిస్తుంది. వేష గురించి, రాహాబు అనే వేష గురించి. రాహాబు అనే వేష గురించి నిజంగా ఎంత చక్కటి మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చదువుకుందాం. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నూని కుమారుడైన యెహోషువ వేగుల వారి అయిన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకో చూడుడని వారితో చెప్పి, షిత్తీనొద్దు నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రహాబును వేష ఇంట చేరిరి. వేష ఇంట్ల చేరి అక్కడ దిగగా, వేష ఇంట్ల చేరారంట. ఒకసారి ఆలోచించండి. దేవుడు బైబిల్లో ఆమె విషయంలో ఏమని రాయించాడు? వేష అని రాయించాడు. ఆమె పేరు రాహాబు. రాహాబ్ అనే వేష. ఆమె ఇంట్లో 2 దిగారంట. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేల్ యొద్ద నుండి మనుషులు రాత్రి వేళని ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీలో నుండి 2 మనుషులు యెరికో పట్టణాన్ని చూడటానికి 2 మనుషులు వచ్చారు, వాళ్ళు ఇక్కడే వచ్చారు అని రాజునకు వినపడగానే, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చారని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ 2 మనుషులు నా తోడికి వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వాళ్ళని 2 దాచిపెట్టిందంట. 2 దాచిపెట్టి ఏమన్నదంట? వాళ్ళు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను గనుక చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగును. మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకొందురు. వారిని మీరు శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని ఆమె చెప్తుంది అని చెప్పిన తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి జమ్ము పెట్టెలో వారిని దాచిపెట్టెను. రాహాబు చేసిన కార్యక్రమాలు చూడండి. ఏంటి? రాజుగారికి, ఆ యెరికో పట్టణపు రాజుగారికి తెలిసి వచ్చింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు మనుషులు 2 మనుషులు యెరికోను చూడటానికి వచ్చారు అని రాజుగారికి తెలిసిన వెంటనే ఆ 2 రాహాబ్ అనే వేష ఇంట్లో దిగారు. దిగారనే ఉత్తరం తెలియగానే ఆ రాజుగారు 2 మనుషులను పంపాడు. ఆ 2 మనుషులు వేషని రాహాబును అడుగుతున్నది ఏంటంటే, ఇదిగో 2 మనుషులు వచ్చారు నీ దగ్గరికి, వాళ్ళెక్కడా? ఆమె ఏమంటుందంటే, నా దగ్గరకు వచ్చిన సంగతి నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు శీఘ్రంగా వారిని పరిగెత్తుకుంటూ పోతే వాళ్ళు మీకు దొరకచ్చేమో అని ఆమె వారితో చెప్పుతుంది. 7వ వచనం. ఆ మనుషులు యోర్దాను దాటు రేవు మార్గమున వారిని తరుముపోయిన ఆ మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడును. ఆ వేగులు వారు ఆ పండుకొనకు మునుపు ఆమె వారిని మిద్ది మీదకి ఎక్కించి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని. చూసారా ఆమె ఎంత తెలుసుకున్నదంటే, ఆమె దేవుని గురించి ఎంత తెలుసుకున్నదంటే, 9వ వచనం చదువుకుందాం ప్రియులారా.
యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేనెరుగుదును. మీ వలన ఈ దేశపు జనుల ధైర్యము చెడిపోయిందయ్యా. చూసారా, ఒక వేషలో ఎలాంటి మార్పు జరుగుతుందో, ఒక వేషలో ఎలాంటి మార్పు జరుగుతుందో. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసెనో. ఎన్ని విషయాలు తెలుసుకున్నది వేషగా ఉండి తప్పుడు పని చేస్తూ ఇన్ని విషయాలను తెలుసుకున్నది. ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమరీయులు ఇద్దరు రాజులైన సిహోగానుకును ఓగునకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితురో ఈ సంగతి మేము వింటిమి. చేసేదేమో వేషవృత్తి, కానీ తెలుసుకుంటున్నదేమో, వింటున్నదేమో మంచి మాటలు. ప్రియులారా, మంచి మాటలు. విన్న ప్రతి మాటని అనుసరిస్తూ బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ విషయాలు వింటున్నప్పుడు ఈమె జీవితంలో భయము ప్రారంభమైందంట. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము ఆ విషయాల గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులైనను ధైర్యము మాత్రము ఉండదు. మీ ఎదుట ఏ మనుషునికైనను ధైర్యం ఉండదు మీ ముందు నిలవటానికి. నేను మీకు ఉపకారం చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి ఇంటిని మీరు కాపాడండి, నన్ను కాపాడండి అని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. ప్రియులారా, చూసారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే దేవుడు మనకి ఏం మాటలు చెప్పబోతున్నాడంటే, వాక్యము ద్వారా మేము పరలోకానికి వెళ్తాము అనుకుంటున్నాం. మనమంతా కూడా వెళ్ళము. ఎవరు వెళ్తారంటే వేశ్యలు, శుంకరులు, పాపులు వెళతారంట. వాళ్ళెందుకు వెళతారు అంటే, వాళ్ళు ఎక్కడో విన్న దాన్ని వచ్చిన వేగులు వారికి చెబుతున్నారంటే, ఎక్కడో విన్న సమాచారం, వారి నోట వీరి నోట విన్న సమాచారము వేగులు వారికి చెప్తున్నారు. అంటే రోజు సంఘములు కూర్చొని విన్న వాక్యము మనం ఎవరికి చెప్పటం లేదేంటి? మనం ఎవరికి చెప్పటం లేదు. వేషకు వాక్యం చెప్పే అవకాశం దొరికింది, దేవుడి గురించి చెప్పే అవకాశం దొరికింది. దొరికిన ఇద్దరు మనుషులకి వాక్యం ప్రకటించింది, దేవుని గురించి ప్రకటించింది. ఈరోజు నీకు ఎన్ని ప్రసంగాలు సంఘములు వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు నేర్చుకుంటున్నావు, ఎవరికైనా చెప్తున్నావా? మనకంటే వేషలే బెస్ట్ కదా, మనకంటే వేషలే ముందు పరలోకానికి వెళ్తారు కదా, మనకంటే వేషలే మార్పు చెందారు కదా. మనమేం చేసాం? మారాము అని చెప్పుకుంటున్నాం మనమే, మారిపోయాము అని చెప్పుకుంటున్నాం మనమే, మళ్ళీ వేషధారులుగా మారిపోతామేంటి? వేషలకైనా క్షమాపణ ఉంది, కానీ వేషధారికి లేదు అంటున్నాడు దేవుడు. వేషధారులకు లేదు అంటున్నాడు దేవుడు. అందుకే మళ్ళీ రాహాబు గురించి బైబిల్లో కొత్త నిబంధనలు రాహాబు గురించి దేవుడు మళ్ళీ రాహాబు విషయములో లేవనెత్తాడు. ఒక యాకోబు గారి ద్వారా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలే రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక్క మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు
క్రియలు మూలముగా నీతిమంతురాలని ఎంచబడును గదా. క్రియలు మూలముగా వేషధారి అయిన రాహాబని వేషధారి అయిన ఆమె క్రియలు మూలముగా విశ్వాసురాలని నీతిమంతురాలని ఎంచబడును గదా. ఈరోజు నీకు పనిలే పాడులే, లోపల మాత్రం మనకి పొంగిపోతుంటాం. నేను విశ్వాసిని, నేను నీతిమంతురాలని, నేను భయభక్తులు గలరాలదాన్ని, నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని ఒక్కొక్కసారి మనమే గొప్ప వారితో పోల్చుకుంటాం, ఒక్కొక్కసారి మనమే విశ్వాసులతో పోల్చుకుంటాం. అలా పోల్చుకోకండి, పోతాం నాశనమయ్యి. ఏమంటున్నాడు? రాహాబు చేసిన దానికి కొత్త నిబంధనలో దేవుడు ఆమెను గుర్తు చేసుకొని మరి యాకోబు నోట పలికించాడు అంటే నిజంగా రాహాబు అయినా మంచి కార్యక్రమాలు చేసింది. ఈరోజు నీవు విశ్వాసి, ఏ కార్యక్రమాలు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఏ కార్యక్రమాలు చేస్తున్నావు? ఇబ్రీలు రాసిన పత్రిక చూడండి, ఇబ్రీలు రాసిన పత్రిక, ఇబ్రియ గ్రంథకర్త కూడా రాహాబు విషయంలో ప్రస్తావిస్తున్నాడు. 11వ అధ్యాయం 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున ఆ విధేయతతో పాటు నశింపకపోయెను. వేగులు వారిని దాచిపెట్టి ఎంత పుణ్యం కట్టుకున్నదంటే ఒక క్రియలు చేసింది, విశ్వాసముతో పని చేసింది, దేవుని గురించి విన్నది, దేవుని గురించి పని చేసింది. ఈరోజు నేను చర్చిలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఈరోజు నేను చర్చిలోకి వెళ్ళిన తర్వాత, చర్చిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఏమీ చేయటం లేదు. ఇంటి నుంచి చర్చికి వస్తున్నాం, చర్చి నుంచి ఇంటికి వెళ్తున్నాం, అంతకు మించి మనం చేసేది ఏమీ లేదండి. ఒకసారి వేషలను ఆలోచించండి. వేషలు, సుంకరులు, పాపులు ముందు పరలోకానికి వెళ్తారు. నేను విశ్వాసిని, దేవుడు నాకే పరలోకం ఇస్తాడు అనుకునే వాళ్ళు నిజంగా వెళ్ళరు అని బైబిల్ మనకు చెప్తుంది ప్రియులారా. అందుకే మీరు ఆలోచించండి. దేవుడు కోరుకుంటున్నది మనిషిలో మార్పు, కానీ వేషధారణ కానే కాదు. నీ వేషధారణ పక్కకు పెట్టు, నీ వేషధారణ ఇంట్లో పెట్టేసి నీ వేషధారణ వదులుకు. సంఘానికి వచ్చేటప్పుడు వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, వాడట్లా, ఈడిట్లా అనుకోవటం కంటే మనలో మార్పు తెచ్చుకోవటానికి, మారటానికి ప్రయత్నం చేయాలి. నీవు మారితే ఎవడికో నష్టం కాదు, నీకే లాభం. నీవు మారితే నీకే లాభం. అంటే నీవు మారాలి. రాహాబు అనే వేషం మారింది, కుటుంబాన్ని కాపాడుకున్నది, కుటుంబము తల్లిదండ్రులను కాపాడుకున్నది, బంధువులను కాపాడుకున్నది. ఇదిగో జీవ గ్రంథములో తన పేరు సంపాదించుకున్నది. చూసారా? జీవ గ్రంథములో తన పేరు సంపాదించుకున్నది. రాహాబు అను బైబిల్లో ఎందరో వేషలు మారినట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. అందుకే మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు మన ముందు ఏదైతే ఉంచాలనుకున్నాడో అది మన మధ్యలో ఉంచాడు, మన దగ్గర ఉంచాడు. అందుకే మనుషుల్లో దేవుడు చూస్తున్నది ఏంటో తెలుసా? మార్పు. మనుషుల మార్పు కోసమే దేవుడు నేటి వరకు దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ఆయన రెండవ రాకడ కూడా ఎందుకు ఆలస్యమైంది అనుకుంటున్నారా? మనుషులందరూ మారాలి అని ప్రియులారా. మనుషులందరూ మార్పు చెందాలి, మనుషుల్లో మార్పు చూడాలనుకున్నాడు దేవుడు. ఒక జక్కయిలో మార్పు చూశాడు దేవుడు. ఒక జక్కయిలో మార్పు చూశాడు దేవుడు. ఒక జక్కయ్య సుంకరివాడు. సుంకరులు వేషలకే పరలోకం అన్నాడు కదా, వేషలకి సుంకరులకే పరలోకం అన్నాడు కదా. జక్కయిలో మార్పు చూశాడు, ఒక తబీతలో మార్పు చూశాడు. అందుకే మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుడు చేసిన కార్యక్రమాలని ఎంతోమంది తెలుసుకొని మారిపోయి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు సంఘంలో ఉంటున్న విశ్వాసుడా,
సంఘానికి వెళుతున్న విశ్వాసుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అసలు సంఘానికి వెళుతున్నావు అంటే మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఇంకా రోజు రోజుకి కఠినుడైపోతున్నావా? రోజు రోజుకి ఇంకా కఠినుడు అయిపోయి ఇంకా దయ్యంగా మారిపోతున్నావా? చర్చికి వెళుతున్నావంటే, సంఘానికి వెళుతున్నావు అంటే మారాలి ఒక్కసారి. మారి దేవుడికి చూపించాలి, ప్రభువా ఇదిగో నేను మారిపోయాను ప్రభువా, ఒక్కసారి నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నేను మారిపోయాను ప్రభువా అని దేవుడికి మొర్రపెట్టుకుని అంతగా ఉన్నావా? మారండి, దయచేసి మారండి. మారని జీవితం దేవుడికి అవసరం లేదు. మారని జీవితం నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ఎన్నిసార్లు నువ్వు దేవుడికి ఇచ్చిన, ఎన్ని దేవుడి కార్యక్రమాలు మారకుండా నీవు ఎన్ని చేసినా దేవుడికి ఉపయోగం ఏమి లేదు సుమ, నీకు ఉపయోగం ఏమి లేదు సుమ. జనాలకు చూపించుకోవటానికి చెయ్యకు, దేవుడు చూడాలని చెయ్యి, దేవుడు నన్ను గుర్తించాలని చెయ్యి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది, అప్పుడే నీవు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది. సమాజం చూడాలని చెయ్యకు, సమాజం గుర్తించాలని చెయ్యకు, దేవుడు గుర్తించాలని చెయ్యి, దేవుడు చూడాలని చెయ్యి. ఒక రాహాబు వేష దేవుడు గురించి ఎక్కడో విన్నదంట, ఎక్కడో విన్నదాన్ని మళ్ళీ ఇశ్రాయేలీలకే చెబుతున్నది అంటే నిజంగా ఆమె ధైర్యము, ఆమెకున్న విశ్వాసము, ఆమెకున్న పట్టుదల ఈరోజు సంఘములో వెళుతున్న క్రైస్తవులకు లేదు. అందుకే ఈరోజు మన పాఠం ఏంటో తెలుసా? ఒకనాటి వేషలో ఉంటున్న మార్పు నేటి విశ్వాసులలో ఎందుకు కనిపించటం లేదు అని. ఈరోజు సంఘములో వెళుతున్న వారిలో విశ్వాసము మార్పు ఎందుకు కనిపించటం లేదు అని. అందుకే సంఘానికి దేవుడు హెచ్చరికగా ఇలాంటి మాటలు రాస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి, చాలా విషయాలు కనిపిస్తాయి. కానీ ఒకటి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములు ఉంటున్న ఒక భావం ఏంటో తెలుసా? పోను అన్నవాడు పోయాడంట, పోతాను అన్నవాడు పోలేదంట. అలాగే పరలోకానికి మేము వెళతాము, మేము సంఘాలకు వెళతాము, మేము పరలోకానికి వెళతాము అనుకుంటున్న వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరంట. మేము పోము అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోతారంట. ఏది నీ మార్పు? ఏది మన ఆలోచన? అందుకే మనమందరూ కూడా చక్కగా దేవునిలో ఎదుగుదాం, దేవునిలో నిలబడదాం, మనల్ని మనము మార్చుకుందాం, మనము దేవుడికి ఇష్టలుగా మారుదాం, దేవుడు ఇష్టపడే అంతగా మనము మారాలని కోరుకుంటూ